పాటు వీళ్ళు ఆ దేవుని కోసము దేవుడు చెప్పిండు వీళ్ళ మధ్యకు వచ్చిండు, కానీ వీళ్ళు విశ్వాసం లేదు. వీళ్ళు మధ్యకు వచ్చి మాట్లాడుతున్నాడు. అప్పటికి దేవుడు వాళ్ళతో ఉన్నాడు. వాళ్ళతో ఉండి మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు నమ్మడం లేదు. దేవుడు చనిపోయిండు కదా, దేవుడు తిరిగి లేచిండు కదా, ఆ సమాధి ఖాళీగానే ఉంది, ఆ సమాధిలో ఎవరు లేరు అని మగ్దలేని మరియ చెప్పినప్పుడు ఆ సువార్త మొత్తం కూడా దేశమంతా వ్యాపించింది. హల్లెలూయా. ఆ సమయంలో వ్యాపించినప్పుడు వీళ్ళందరూ కూర్చొని యేసయ్య ఇంకా మనతోని లేడు, యేసయ్య ఇంకా మన రాడు, యేసయ్య మనకు ఈ విధంగా ఉన్నాడు అని వాళ్ళు అపోహకు గురి అయ్యి వాళ్ళు కూర్చొని ఆ మేడ గడి మీద ఆ దినం వచ్చినప్పుడు, ఆ పండుగ దినం వచ్చినప్పుడు వాళ్ళు ప్రార్థనలు చేయడం మొదలుపెట్టారు. హల్లెలూయా. మొదలు పెట్టినప్పుడు వాళ్ళ మధ్యకు ఏమి పంపిండు దేవుడు, వాళ్ళ మధ్యకు ఏమి ఇచ్చిండు దేవుడు, ఆ పరిశుద్ధాత్మను గుమ్మరించుడు. పరిశుద్ధాత్మ మీకు వస్తుంది, నేను పోయినా మీ దగ్గరికి పరిశుద్ధాత్మని పంపుతున్నా, ఆ పరిశుద్ధాత్ముడు మీలో పని చేస్తాడు, ఆ పరిశుద్ధాత్ముడు మీకు ధైర్యాన్ని నింపుతాడు, ఆ పరిశుద్ధాత్మ వరముతోని మీరు ఈ భూదిగంతముల వరకు సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించే వారిగా ఉంటారు అని చెప్పిండు. హల్లెలూయా. అప్పుడు ఏం చేశారు వీళ్ళు, ఆ ప్రార్థిస్తున్నప్పుడు, ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళు అన్య భాషలతోని స్తుతించడం స్టార్ట్ చేశారట. అన్య భాషలు మాట్లాడడం స్టార్ట్ చేశారు. అన్య భాషలతోని వాళ్ళు బిగ్గరగా కేకలు వేస్తూ, వాళ్ళు వరుదుతూ, వాళ్ళు అన్య భాషలతోని ఒక చైనా వాడు కాకుండా చైనా భాష మాట్లాడిండు, అమెరికోడు కాకుండా అక్కడి భాష మాట్లాడిండు, ఇంకా బ్రిటిషోడు కాకుండా అక్కడి భాష మాట్లాడిండు. ఈ భాషలన్నీ ఇంటున్నటువంటి ఆ చుట్టుపక్కల వాళ్ళంతా వీళ్ళు మద్యంతో నిండి ఉన్నారేమో, వీళ్ళు మద్యం తాగినో ఏమో, వీళ్ళు ధూళిపేట గుడబ తాగినో ఏమో, గొరబోయిన పల్లి సార తాగినో ఏమో, వీళ్ళు అందుకనే ఈ విధంగా మాట్లాడుతున్నారు, అందుకనే ఈ విధంగా భాషలు మాట్లాడుతున్నారు అని అనుకున్నారంట. కానీ దేవుడు వాళ్ళ మధ్యకు వచ్చి ఆ పరిశుద్ధాత్మను గుమ్మరించినప్పుడు వాళ్ళు అన్య భాషలకు వచ్చినాయి. ఆ అన్య భాషలతో వాళ్ళు దేవుని ఆరాధించారు. హల్లెలూయా. ఆ అన్య భాషలతో స్తుతించడము స్టార్ట్ చేశారు. ఈ రోజు మీరు మాట్లాడుతున్న అన్య భాషలు అవే, మీరు ప్రార్థిస్తున్నటువంటి మీకు వచ్చే ఆత్మ అదే. ఆ పరిశుద్ధాత్ముడు మీలో వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ శక్తి మీలో నిండినప్పుడు, పరిశుద్ధాత్మతో మీరు మాట్లాడుతూ చూడు, అది ఆయన ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధాత్మ శక్తి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ వరములతో నిండి ఉండాలంట. ఆ రోజు పేతురు ఒక్కడే, ఆయనకి ఇచ్చిన దేవుడు మీకు ఇవ్వడా? ఆయనకి ఇచ్చినటువంటి ఆత్మ మీకు రాదా? వారు మాట్లాడే తీరుగా మీరు మాట్లాడలేరా? వాళ్ళు జీవిస్తున్న తీరుగా మీరు జీవిస్తున్నారా? ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు మొత్తం కూడా ఇక భయప్రాంతులకు గురయ్యారు. యేసయ్య ఇక మనకు లేడు, యేసయ్య ఇక మన దగ్గరికి రాడు. కానీ మనం ఏమైపోతాము, మనం ఏ స్థితికి దిగజారిపోతాము అని పేతురు అయితే వదిలిపెట్టేసి మళ్ళీ వలలేయడం స్టార్ట్ చేసాడు. ఒకసారి పేతురుతోని ఎన్నిసార్లు మాట్లాడాడు ఆయన 3 సార్లు మాట్లాడి మళ్ళీ తీసుకొని రావడం జరిగింది. దేవుడు ఇక లేడు, నేను పోయి వలలేసుకుంటా, మళ్ళీ నా పాత జీవితాన్ని జీవిస్తా, నేను పాత స్థితిలో బతుకుతా అని ఆయన పారిపోవడం జరిగింది. ఒకవేళ నువ్వు క్రైస్తవుడివే కావచ్చు, క్రైస్తవురాలువే కావచ్చు, ఒకవేళ నీకు బాధలు వచ్చినాయో, నీకు శ్రమలు వచ్చినాయో, నిన్ను కుంగదీస్తున్నాయో, నీ పరిస్థితి బాగలేదు, ఎందుకయ్యా నిన్ను వదిలిపెట్టేసేసి నేను ఇంకా నా పాత జీవితాన్ని నేను కొనసాగిస్తానా అనుకుంటున్నావేమో, ఒక్కసారి ఆలోచన చేయండి. దైవజనమా, ఈ రోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఒక పేతురు లాగా పారిపోవడం కాదు, నువ్వు అలుపెరగనటువంటి పోరాట యోధునిగా ఉండాలంట, పోరాట యోధురాలుగా నువ్వు ఉండాలంట. హల్లెలూయా.